ఇక ఇవాల్టి బరాబర్ అడుగుదాంలో మా ప్రతినిధులు లివిల్ ప్రదీప్ కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా లివిల్ దగ్గరికి వెళ్దాం. లివిల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాల నాయకుడని మరోసారి స్పష్టంగా తేలిపోయింది. రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెసేనని చర్చకు రావాలని సవాల్ చేసిన రేవంత్ తీరా కేటీఆర్ రమ్మంటే మాత్రం ఢిల్లీకి చెక్కేశాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అధికారం కోసం అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన కూడా చేయట్లేదు. అయితే ఇవాళ ఆ ప్రభుత్వం కేవలం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ అధినేతగా ఆనాడున్న కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగింపు కూడా పూర్తి స్థాయిలో చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అయితే ఇవాళ ఆనాడు మొట్టమొదటిసారిగా నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాగులైన్తో తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నీళ్ల విషయంలో అతి స్వల్ప కాలంలోనే అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి పచ్చన మాగాణం చేశారు. దాని తర్వాత రైతుకు అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా రైతులు వలస వెళ్ళేది, వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇతర పనులకు వెళ్ళేదనే అంశంపైన ఆలోచన చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి రైతాంగానికి ఒక పెట్టుబడి సాయం చేయాలి. ఆ పెట్టుబడి సాయం ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి రైతు బంధు అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిపారు. ఆ రోల్ మోడల్ పథకమే ఇవాళ దేశానికి ఒక దిక్సూచి అయింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కొద్ది రోజులకే కేంద్రంలోని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పీఎం కిసాన్ సమ్మాన్ అని పెట్టాలి. ఈ ప్రోగ్రాం తెలంగాణలో సక్సెస్ అయింది. తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. తెలంగాణ ప్రతి గుంట కూడా వాళ్ళ పచ్చని మాగాణంతో పరడవిల్లుతుంది. ఈ నేపథ్యంలో రైతుకు ఒక కొంత భరోసానివ్వాలి, అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఆర్బీఐ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, అనేక సంస్థలు కూడా ప్రశంసించిన పథకం రైతు బంధు పథకం. అయితే గత 10 సంవత్సరాలు రైతు బంధే కాదు, నిరంతర విద్యుత్ ఇచ్చి 24 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చి రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక తెలంగాణ కరెంట్లు వచ్చి చాలామంది పాము కాటుకు బలైపోయిన పరిస్థితులు చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తేనే రైతు బాగుపడతాడు, రైతుకు ఎలాంటి హాని జరగదని చెప్పేసి ఆలోచన చేసి అనాది కాలంలోనే 24 గంటల విద్యుత్తునిచ్చి తెలంగాణ రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దాదాపు 20 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షోభం దిశగా ఉంది. ఇవాళ అస్తవ్యస్తం అగమ్య గోచరంగా ఉంది. రైతు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇవాళ ఎక్కడ చూసినా రైతంతా దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆనాటి రోజులు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు అధికారంకి వచ్చే ముందు చెప్పిన మాటలు ఇవాళ అక్షరాల సత్యమైనవి. ఆనాడు ఏదైతే ఎరువుల కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి క్యూ లైన్లో పాస్బుక్లు పెట్టి రోజుల తరబడి ఉదయం 4 గంటలకు 5 గంటలకే వెళ్ళి అక్కడ లైన్లో పెట్టిన పరిస్థితి ఏర్పడిందో ఇవాళ మళ్ళీ అలాంటి దుస్థితి వచ్చింది. అంటే ఆనాడు ఉన్న పరిస్థితి ఏందో ఇవాళ స్పష్టంగా చెప్పకనే ముందే చెప్పిన ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రైతాంగం మేలు కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కాదని మొన్న కేవలం ఓట్ల కోసమే రైతు భరోసా నిధులు విడుదల చేసి పండుగ చేసుకోండి, రైతులంతా కూడా పండుగ చేయాలి, మేము కేవలం రైతు భరోసా చేశాం కొద్ది రోజులని చెప్పిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏదైతే సవాల్ విసిరారో రైతుల సంక్షేమానికి చర్చకు రావాలని, ఆ చర్చ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇవాళ ఖచ్చితంగా నేను సవాల్ స్వీకరిస్తున్నా. మా హయాంలో ఏం చేశాం, మీ హయాంలో ఏం చేశారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్తిగా కుల్లాగా చెప్పుకుందాం, పాలేదో నీళ్ళేదో తేల్చుకుందాం, రైతుల పక్షాన మేము వస్తాం, సిద్ధం కాండి అని చెప్పేసి మొన్న బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము ప్రిపేర్ కాలే, మాకు ఆ సబ్జెక్ట్ తెలియదు, ఈ లెక్కలు తెలియదు అని చెప్పి తప్పించుకున్న సందర్భాలున్నాయి. కనుక 72 గంటల సమయం ఇస్తున్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రండి, నేను సిద్ధమని చెప్పి సవాల్ విసిండు. ఆ సవాల్ స్వీకరించిండు. ఆ స్వీకరించిన సవాల్కు అనుగుణంగా ఇవాళ 11 గంటలకే 11 గంటల కొంత ముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు సమాచారం పూర్తిగా అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందో దీనికి అద్దం పడుతుంది. ఈ రైతు సంక్షేమంపై చర్చించామంటే
ముఖ్యమంత్రి సవాల్ విసిన ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ లేకుండా పోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడుతున్నాయి. అంటే రైతాంగానికి ఎవరేం చేశారనేది చెప్పనక్కర్లేదు. ఇవాళ రైతులను ఏ రైతుని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు, రైతు కూళ్ళకి ఇస్తామని చెప్పారు 12,000. అంతేకాకుండా విద్యుత్ విషయంలో కావచ్చు అనేక సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా 20 నెలల పాలన ఉన్నది కనుకనే వాళ్ళ చర్చను చర్చించడానికి రాలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలని ఖచ్చితంగా మరొకసారి స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు సంక్షేమం తీసుకొచ్చి దేశానికి రోల్ మోడల్ నిలిచి పంజాబ్ను తలదన్నేలా వరిధాన్యం పండించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇవాళ కనీసం కరెంట్ ఇవ్వలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఎరువుల కోసం క్యూ లైన్లు, విత్తనాల కోసం క్యూ లైన్లు, ప్రతిదాని కోసం రైతు భరోసా కోసం ఎదురుచూపులు, రైతు రుణమాఫీ కోసం కాళ్ళు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగడాలు, ఇవన్నీ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 20 నెలల పాపాలకు పరాకాష్ట ఇవాళ ముఖ్యమంత్రి రాకపోవడానికి కారణం కూడా ఒకటిగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ గత 10 సంవత్సరాల పాలనలో వ్యవసాయం దేశానికి ఒక రోల్ మోడల్ ఇస్తే ఈ 19 నెలల పాలన పూర్తిగా మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నాటి దుస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ, మాటలు ఎక్కువ పనులు తక్కువ అని చెప్పేసి ఏదైతే ఉందో అది అక్షరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ రేవంత్ సర్కారుకు అచ్చుకుద్దినట్టు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ చర్చ జరుగుతుంది. ఇవాళ ఏదైతే సవాల్ విసిరి పారిపోయిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికే దక్కుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వక్తమే కేటీఆర్ ఎద్దేవా చేశారు. వాళ్ళ నీళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు, రైతాంగానికి అన్ని విధాల అండగా ఉన్న విషయంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల్లో ఇచ్చింది. రైతుకు ఏ ఆటంకం కలగకుండా విత్తనాలు ఇచ్చిన కాడ నుంచి రైతు పండించిన పంట కొనుగోలు వరకు కూడా ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము బోనస్ అన్ని పంటలకు అని చెప్పారు, తర్వాత కొన్ని పంటలకు అన్నారు, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే అన్నారు. అది కూడా ఆ బోనస్ అంతా కూడా బోగస్ అయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అది ఏ రైతుని అడిగినా చెప్తారు. ఇప్పటికి కూడా మొన్న యాసంగి పంటకు సంబంధించిన బోనస్ డబ్బులు ఇంకా కూడా రైతుల అకౌంట్లో జమ కాలేదు. అంతేకాదు ఇవాళ రైతు భరోసా పేరు మీద ఏదైతే వేసిండో సీఎం సొంత నియోజకవర్గంలో కూడా 691 మంది రైతాంగానికి రైతు భరోసా నిధులు జమ చేయలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంది అంటే ఆనాటి కాలం ఏ విధంగా ఉందో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చం అలానే ఉందనేది కూడా ఇవాళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా ఆరోపిస్తున్నాయి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలు మోసపూరిత ఆలోచనలే తప్ప ఇంకోటి రైతు సంక్షేమం పట్టదు, ఏ సంక్షేమం పట్టదు. కనీసం ఏదైతే ప్రశ్నించిన పాపానికి కేసులు పెట్టి జైల్లో వేస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఇవాళ నీళ్ళు ఇవ్వాలంటే కూడా పోరాటం చేయాల్సి వస్తుంది, వడ్లు కొనాలంటే నిరసనలు తెలపాల్సిన పరిస్థితి వస్తుంది, ఎరువులు కావాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ 20 నెలల పాలనలో ఏ విధంగా పాలన గాడి తప్పింది, రైతాంగానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రైతాంగానికి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందట్లేవో ఇంతకు మించిన ఉదాహరణలు లేవని చెప్పేసి కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతు సంక్షేమం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే, గత నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించిన సంక్షేమమే తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియని పరిస్థితి, ఎప్పుడు పోతుందో కరెంటు తెలియని పరిస్థితి. నాడు బీఆర్ఎస్ అధినేత వేసిన రైతు భరోసా నిధులు కూడా ఈ ప్రభుత్వం ఏలేని దుస్థితి ఉందంటే వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత ఎంతో చెప్పనక్కర్లేదు. వాళ్ళ రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు తూతూ మంత్రంగా చేశారే తప్ప ఎవరికి కూడా పూర్తిస్థాయిలో చెయ్యని పరిస్థితి. కేవలం మాటలకే పరిమితమైన తప్ప పనితనంలో ఏమాత్రం చొరవ చూపట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ రైతాంగం కోసం పాటుపడాలి, తెలంగాణ రైతుల పట్ల పని చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలపైన బదనాం చేయడం, ప్రతిపక్ష పార్టీని అపనిందలు వేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా చురుకలండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు సంక్షేమం ఎవరి సంక్షేమం చేశారు, ఎవరు సంక్షేమంలోకి తీసుకెళ్లారు అని ఇప్పటికైనా ఆలోచన చేసి రైతుల పక్షాన నిలబడాలి ప్రభుత్వం, లేదంటే ఖచ్చితంగా మేము మెడలు వంస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవాళ ఏదైతే సవాళ్ళు స్వీకరించే దమ్ము లేని ముఖ్యమంత్రి మళ్ళీ ఒక్కసారి కూడా నేను సమయం అతనికి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు లివిల్, అంటే సవాలు స్వీకరించలేనప్పుడు అంత ధైర్యం లేనప్పుడు సవాల్ చేయడం ఎందుకని మీరు